హాయ్ మామ. ఎప్పుడైనా ఓల్డ్ ఇస్ గోల్డ్. ఎన్ని కొత్త రెసిపీస్ వచ్చినా సరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ ట్రెడిషనల్ రెసిపీస్ అలా నిలిచిపోతాయి. అలాంటి ట్రెడిషనల్ రెసిపీయే మన సగ్గుబియ్యం పాయసం. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మనం చిన్నప్పటి నుంచి తాతల కాలం నుంచి వింటున్నాం, టేస్ట్ చేస్తున్నాం కదా మామ. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మామ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం పాయసానికి యూజ్ చేసిన కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రం ఈ కప్పు కొలతో తీసుకున్నాను నేనైతే. ఎలాగో పాత పద్ధతి రెసిపీ చేస్తున్నాం కదా, సో అందుకనే పాత పద్ధతిలోనే ఇలా కుండలో తయారు చేస్తున్నాను మామ నేనైతే. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకు కూడా వీలుంటే ఇలా ఈ విధంగా ట్రై చేయండి మామ. మట్టి కొండ హీట్ ఎక్కాక 2-3 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకుని నెయ్యి హీట్ ఎక్కాక అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నమాట, జీడిపప్పు కొంచెం ఇలా ఈ విధంగా వేయించుకొని, జీడిపప్పుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. మట్టి పాత్రలో చేస్తుంటే చాలా కొత్తగాను మంచిగా అనిపిస్తుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మామ. జీడిపప్పుని ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే లాస్ట్ లో గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది మామ. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకుని, ఈ కప్పు నిండా కొబ్బరికాయ ముక్కల్ని సన్నగా చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుని వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. మన సగ్గుబియ్యం పాయసం తినేటప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes వరకు ఇలా వేయించుకున్నాం అనుకోండి, కొబ్బరికాయ ముక్కలు అనేవి బయట క్రంచీగా లోపల జ్యూసీగా మెత్తగా తినేటప్పుడు బాగుంటుంది. ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుని, ఇందులోనే ఎండు ద్రాక్షను కూడా ఈ విధంగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా పాయసం తినేటప్పుడు బయట క్రంచిగా లోపల జ్యూసీగా భలే ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుని, ఇప్పుడు పాయసానికి మెయిన్ రోల్ అయినటువంటి సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు కప్పు కొలత చూపించాం కదా, అదే కప్పుతో ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఈ విధంగా వరకెట్టుకుని ఇలా ఒక 2 to 5 minutes వేపుకుంటే చాలు. ఈ విధంగా వేగాక కొన్ని ఇంగ్రీడియంట్స్ కప్పు కొలత చెప్పాం కదండి, ఇవన్నీ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ పాయసానికి 1 లీటర్ చిక్కటి పాలు పడతాయండి. 1 లీటర్ అయితే పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ పాయసానికి. 1 లీటర్ పాలతో పాటు ఒక 100 ml వాటర్, అంటే కొద్దిగా వీడియోలో చూపించే విధంగా కొద్దిగా ఈ విధంగా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 100 ml నీళ్లు వేసుకుని వెంటనే వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఏంటంటే సగ్గుబియ్యం అనేది గరిటెలు కట్టేయకుండా విడివిడిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పాయసంలో ఒక చిక్కటి పాలే తీసుకోవాలి. ఎందుకంటానంటే మనకి సగ్గుబియ్యం పాయసం అంటేనే ఒక మధురం కదా, పాతకాలం నుంచి కూడా. సో ఆ విధంగా మధురంగా ఉండాలంటే చిక్కటి పాలు తీసుకోవాల్సిందే. సో తీసుకుంటేనే ఈ పాయసం అనేది అంత మధురంగా వస్తుంది. అలా పాలతో పాటు నీళ్లు కలపాలి. పాలు నీళ్ళు అనేది కలిసి ఉంటేనే కదా, సో అది స్వీట్ అయినా ఇంకేదైనా సరే మధురంగా గానీ పర్ఫెక్ట్ గా వచ్చేది. అలా పాలు వేసిన 15 minutes తర్వాత చూసారా ఈ విధంగా పొంగుతుంది. చూసారా తెల్లగా భలే ఉంది కదా. పాల కొండ అంటే నిజంగా అది కొత్తగా చూడడానికి పాలు ఇలా కొండ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇలా పాలు 15 minutes మరిగాక ఆల్రెడీ వేయించుకున్న కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా, కొబ్బరికాయ ముక్కలతో పాటు ఇలా ఒక పావు కప్పు క్యారెట్ కూడా ఈ పాయసంలోకి బాగుంటుంది. ఎందుకంటే తెల్లగా ఉన్న పాలలో ఇలా రెడ్ గా ఈ క్యారెట్ చూస్తుంటే చాలా బాగుంది కదా, అందుకే వేసాను. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, వేసుకున్న పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు. సో ఇలా ఒక 5 minutes మరిగాక 1 స్పూన్ యాలకుల పొడి. యాలకుల పొడి మనకి స్వీట్స్ రెసిపీలో సరైన టైంలో వేయాలి, కానీ ఆ స్వీట్స్ ని ఒక రేంజ్ లో తీసుకెళ్లిపోద్ది. ఈ యాలకుల పొడి అనేది మనకి పాత కాలం నుంచి కూడా ఉంది కదా. సో యాలకుల పొడి వేసుకున్న ఒక 2 minutes తర్వాత ఒక కప్పు మన సైజ్ చూపించాం కదా, అదే కప్పుతో పంచదార కూడా వేసి ఈ టైంలో వేసుకుంటేనే పర్ఫెక్ట్ టైం కుదురుతుంది. ఇలా వేసుకుని ఒక 5 minutes ఇలా మనం కలుపుకోవాలి. ఎందుకంటే స్వీట్స్ చేసేటప్పుడు మనకి కావాల్సింది మెయిన్లీ ఓపిక ఉండాలి, కానీ స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా ఈ విధంగా చూసారా షుగర్ వేసిన ఒక 5 to 10 minutes తర్వాత చూసారా చిక్కగా భలే ఉంది కదా. ఇంకా మధురం అంటే ఇదేనండి, నిజంగా పర్ఫెక్ట్, మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా కుదిరింది. చూసారా మరీ నీరులా కాకుండా చిక్కగా కాకుండా మీడియం గా భలే వచ్చింది కదా. ఈ పాతకాలం రెసిపీస్ మన ఈ ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్ కి అస్సలు తెలియదు. ఇలాంటి రెసిపీస్ తింటుంటే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది, మనకు కూడా పాత రోజులు గుర్తొస్తాయి. మన ఓల్డ్ డేస్ గోల్డెన్ డేస్ గుర్తు రావాలంటే ఇలాంటి రెసిపీస్ తప్పకుండా చేసుకోవాలి, చేసుకుని తీరాలి. ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ ని గార్నిష్ చేసుకుని టేస్ట్ చేసేయడం మామ. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మామ. లైక్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటా మరి.